ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకార డివోషనల్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే, దసరా దుర్గాదేవి నవరాత్రులు ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం ప్రథమ రోజు అనగా శుక్ల పాడ్యమి నుండి ప్రారంభమయ్యి ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం దశమి అంటే విజయదశమి దసరా పండుగ పర్వదినంతో ముగుస్తాయి. అయితే నవరాత్రులు ప్రతి ఏడాది అట్టహాసంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. అలాంటి నవరాత్రులను జరుపుకునేందుకు వెనకున్న కథ ఏంటో మీకు తెలుసా? అయితే చాలా మంది నవరాత్రులు ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఈ వస్తువులు ఉండాలి, ఈ విగ్రహాలు ఉండాలి, ఈ పూజా సామాగ్రి ఉండాలి, నవరాత్రులలో 9 రోజులు నియమాలు ఇలా పాటించాలి, వీటన్నిటి కోసం చెప్తూ ఉంటారు. అయితే కానీ నవరాత్రులు 9 రోజులు కూడా అసలు ఎందుకు వచ్చాయి, అసలు జరుపుకోవడం అనేది ఎవరు మొదలు పెట్టారు, అసలు నవరాత్రులు 9 రోజులే దుర్గమ్మవారిని ఆరాధించాలి, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్తుతించాలి అని ఎప్పటి నుంచి మొదలైంది, అసలు కథ ఏమిటి, పూర్వం ఏం జరిగింది అనే విషయాన్ని చాలా వరకు తెలియజేయడం లేదు. నాకు తెలిసినంత వరకు మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. తప్పకుండా మీరు ఇదంతా తెలుసుకొని నవరాత్రులు చేస్తే మీకు అత్యున్నతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. అయితే నవ అనే పదానికి కొత్త, 9 అనే 2 అర్థాలు ఉన్నాయి. నవ అంటే కొత్తది అని అర్థం వస్తుంది, 9వ సంఖ్య అనే అర్థాలు 2 అర్థాలు వస్తాయి. పూర్వం సంబుడు, నిశంబుడు అనే 2 రాక్షసులు ఉండేవారు. అయితే ఈ రాక్షసులను సంహరించేందుకు దుర్గాదేవి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది. అందుకే నవరాత్రులలో 9 రోజులతో పాటు 10వ రోజున విజయదశమిగా దసరా పండుగగా జరుపుకుంటాము. విజయదశమి రోజునే రావణాసురుడిని శ్రీరాముడు వధించాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. శంభుడు, నిశంభుడు ఈ రాక్షసులు బ్రహ్మదేవుని నుంచి తమకు మరణం లేని వరం కావాలని, అలాగే తమకు సమానమైన ధైర్యవంతురాలైన శక్తిమంతురాలైన మహిళ చేతిలో తమకు మరణం సంభవించాలని కోరుకుంటారు. బ్రహ్మదేవుడు ఆ వరాలను రాక్షసులకు ప్రసాదిస్తాడు. ఈ వరాల మహిమను గుర్తించుకొని శంభుడు, నిశంభుడు ఇద్దరూ కూడా గర్వంతో విర్రవీగిపోతారు. అదే గర్వం తలకెక్కి దేవతలను హింసించడం మొదలు పెడతారు. కానీ వారి అరాచకాలకు మట్టుబెట్టేందుకు ఆదిపరాశక్తి కౌశిక, కాళిక, కాలరాత్రిగా ఉద్భవించింది. కాళికాదేవికి సహాయంగా 3 అమ్మల రూపమైన అష్టమాధులు, అష్టరాత్రులుగా ఉద్భవించారు. బ్రాహ్మిణి అనే బ్రహ్మశక్తి హంసవాహనంలో కమండలంతో, వైష్ణవి అనే విష్ణుశక్తి గరుడ వాహనంలో శంకు చక్రాలు, తామర పువ్వులతో, మహేశ్వరి అనే రూపంలో వృషభ వాహనంలో త్రిశూలం వరముద్రతో, కౌమారి అనే కార్తికేయ శక్తి వేలాయుధంతో, మహేంద్ర రూపంలో ఇంద్రుని శక్తితో ఐరావతంలో, వజ్రాయుధంతో వారాహి, చాముండేశ్వరి, నారసింహనిగా ఈ వివిధ ఆయుధాలతో కమలపీఠంలో ఈ నవరాత్రి దేవతలు ఉద్భవించారు దుర్గమ్మ వారి నుండి. అయితే అప్పుడు దుర్గాదేవికి ఈ 9 నవరాత్రి దేవతలతో దుర్గాదేవి యొక్క శక్తి రెట్టింపవుతుంది. అప్పుడు దుర్గాదేవి శంభుడు, నిశంభులను సంహరించింది. దీంతో రాక్షసుల బారి నుండి తప్పించుకున్న దేవతలు మహిషాసురమర్దిని అయిన దేవదేవిని, దుర్గాదేవిని స్తుతించడం మొదలుపెట్టారు. దేవతలు అప్పటి నుండి ఈ 9 రోజులు ఈ నవరాత్రులను దుర్గా అమ్మవారిని స్తుతించడం మొదలు పెట్టారు. దుర్గాదేవి నవరాత్రులు వైభవంగా జరుపుకోవాలి, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆ 9 రోజులు మనం
స్తుతించాలి, అమ్మవారి యొక్క నామస్మరణతో నిమగ్నులై ఉండాలి అనేదే మనకు తెలుసు. అయితే ఈ 9 రోజులు నవరాత్రులు ముందుగా దేవతలు మొదట ఎందుకు ప్రారంభించారు? అసలు ఈ 9 రోజులు కూడా నవరాత్రులలో అమ్మవారిని వివిధ రకాలుగా అమ్మవారిని మనం స్తుతించడము, ప్రార్థించడము, పూజించడము, ఎవరి ఆచార సాంప్రదాయాల ప్రకారం, ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు అమ్మవారిని ఆరాధించడం ఎందుకు వచ్చింది అనే విషయాలు మీకు క్లుప్తంగా కథ రూపంలో మీకు అక్కడ జరిగిన వాస్తవాన్ని మీకు నేను తెలియజేశాను. మీరు ఈ యొక్క కథను తెలుసుకొని మీరు నవరాత్రులు చేయడం వలన మీకు అత్యున్నతమైనటువంటి ఫలితం వస్తుంది. ఏ విషయాన్నైనా సరే, ఏ వ్రతాన్నైనా, ఏ పూజనైనా, ఏ నవరాత్రుల దీక్ష అయినా, ఎటువంటి మనకి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఎటువంటి కార్యక్రమమైనా కూడా, ఎటువంటి దీక్ష అయినా కూడా మనం చేసే ముందు పూర్తి వివరణ తెలుసుకొని చెయ్యడం వలన మనకు అత్యున్నతమైనటువంటి ఫలితం వస్తుంది. ఏది తెలియకుండా మనం ముందుగా అడుగు వేసేసి చేసేయాలి అని అనుకోకండి. చెయ్యడానికి ఉన్నటువంటి ముందు అసలు ఏమి జరిగింది, ఎందుకు వచ్చింది, ఒక వ్రతం వచ్చింది, వరలక్ష్మి వ్రతం వచ్చింది. వరలక్ష్మి వ్రతం వచ్చింది అంటే ఎందువల్ల వచ్చింది, అసలు ఎవరు చేశారు అనేది మనకు తెలుసుకోవాలి కదా. అలాగే దుర్గాదేవి నవరాత్రులు, అలాగే వారాహి నవరాత్రులు, ఏది వచ్చినా మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏం చేసినప్పటికీ కూడా దాని కోసం మనం క్లుప్తంగా తెలుసుకొని చెయ్యడం చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. అందరికీ అర్థమైంది అనుకుంటాను. వీడియో చాలా మీకు యూజ్ అవుతుంది. నవరాత్రులు చేయడానికి మీకు ముఖ్యంగా ఇప్పటికీ దగ్గర సుమారుగా నెల రోజులు ఉంది. నెల రోజులు ముందుగానే మీకు ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క వీడియోగా నేను ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ని ఇస్తూ వెళ్తున్నాను. ప్రతి ఒక్కదాన్ని కూడా మిస్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ యమున. అందరికీ నమస్కారం.